time for a prank call. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రాంక్ కాల్ చేయమని చెప్పేసి. అయితే రమేష్ గారు వాళ్ళ వైఫ్ అనుపమని ప్రాంక్ చేయమన్నారు. అనుపమ కూడా మనకి మెసేజ్ చేసింది వాళ్ళ మమ్మీని ప్రాంక్ చేయమని చెప్పేసి. సో ఎక్కడ చూసినా అనుపమ మీడియేటర్ గా ఉంది కాబట్టి మనం అనుపమకి కాల్ చేసి ప్రాంక్ చేద్దాం. ఏమంటావు? సూపర్ అంట, గో అహెడ్ అంట, కాల్ చేసాయి. ఆల్రైట్, వి కాలింగ్ అనుపమ. చూస్తున్నా, మీరు కూడా అలా జాగ్రత్తగా చూస్తుండండి ఎలా ప్రాంక్ చేయబోతున్నారో కాజల్ ఇంకా చైతు. కాజల్, ఇట్స్ యువర్ టర్న్, హియర్ వి గో. హలో హలో, అనుపమ గారా అండి మాట్లాడేది? హలో హలో అనుపమాజీ, యాక్చువల్లీ మేము ఫ్లాట్స్ కోసం చూస్తున్నాం అండి. మీ హస్బెండ్ సెక్రటరీ అంట కదా, మేము చాలా ట్రై చేసాం, రమేష్ గారి నంబర్ దొరకలేదు, మీ నంబర్ దొరికింది. మీ అపార్ట్మెంట్ లో ఏమన్నా ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయా మ్యామ్? Who gave you my number? యువర్ హస్బెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్. Who is calling? ఎవరండి మీరు? నా పేరు షర్మిల అండి. షర్మిల? మనం ఒకసారి మాట్లాడాం ఇంతకు ముందు. రమేష్ ఒకసారి షర్మిల talking about some flats. అనుపమ గారు, యాక్చువల్ గా మీ అపార్ట్మెంట్స్ లో మీరు చాలా పార్టీ చేసుకుంటూ ఉంటారు అని విన్నాను. ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు మేము ఉంటున్న ప్లేస్ లో అసలు వి డోంట్ పార్టీ అట్ ఆల్. మాకున్న నైబర్స్ అందరు కూడా చాలా ఏజ్. హలో, ఎవరండి మాట్లాడేది? రమేష్ గారు? రమేష్ గారు, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారండి? ఏం జరుగుతుంది ఇక్కడ? Are you trying to kidding me? Are you seriously అనుపమ? ప్లీజ్ సార్, రమేష్ గారు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను అనుకుంటున్నారా? రమేష్ గారు, ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ఇట్ అండి. రమేష్ గారు, దిస్ ఇస్ నాట్ ద వే టు జోక్ విత్ అ గర్ల్. What no? What nonsense is this? Are you seriously a secretary to an apartment? ఒక అపార్ట్మెంట్ కి సెక్రటరీ అన్న పొజిషన్ లో ఉన్నవారు మీరు ఇట్లా చేయొచ్చా? హలో, సరే అండి, ఓకే ఓకే ఫైన్. మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదు, దట్స్ ఫైన్, ఓకే అండి. మీరు ఇట్లా మాట్లాడి యూ డోంట్ నీడ్ టు ఇన్సల్ట్ మీ. నన్ను ఇంతలా ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చలో, నేను ఫోన్ పెట్టేస్తున్నానండి. చాలు, ఇవాళకి నాకు జరిగిన అవమానం చాలు. ఎట్లా గుర్తుపట్టేశారండి? అనుపమ గారు, ఏంటండి మీ హస్బెండ్ కి ఫోన్ ఇచ్చేసి ఉల్టా నన్ను ప్రాంక్ చేశారు మీరు? కదా, మజా వచ్చింది కదా? చాలా మజా వచ్చింది, కానీ మీరు ఎట్లా గుర్తుపట్టారు? మేమే కాల్ చేసామని మీరు ఎలా గుర్తుపట్టారు? మీకు షో ఫాలో అవుతూ ఉంటాను కదా. ఓకే, షోస్ ఫాలో అవుతూ ఉంటారు. మిమ్మల్ని ప్రాంక్ చేయమని రమేష్ గారు అడిగారు, మీరేమో మీ మమ్మీని ప్రాంక్ చేయమన్నారు. ఎలాగో ఇద్దరు మధ్యలో మీరు ఉన్నారు కదా అని చెప్పేసి మిమ్మల్ని ప్రాంక్ చేయడం జరిగింది అనుపమ. అవునా, అర్థమైంది. I thought that must be your show number only, but somehow now I was worried who is calling. Like then after some time I understood. అదే మీరు స్టార్టింగ్ లో మాట్లాడిన తీరుకి వామ్మో చాలా సీరియస్ గా స్ట్రిక్ట్ గా మాట్లాడుతున్నారు అనుకున్నా. తర్వాత నమ్మేశారు, కానీ తర్వాత నన్ను ప్రాంక్ చేశారు ఫుల్ ఆన్. సూపర్. స్పెషల్ గా మీ మమ్మీకి హాయ్ చెప్పామని చెప్పండి, రమేష్ గారికి హాయ్ చెప్పామని చెప్పండి అనుపమ. ఓకే, ఇలాగే కీప్ వాచింగ్ ఆ షో. అప్పుడప్పుడు ప్రాంక్ అవడానికి ప్రయత్నించండి. ఓకే, థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై అనుపమ. థాంక్యూ. బై. అనుపమ
చెప్పలేము మా మూడ్ ని బట్టి మమ్మల్ని ఎవరైతే ప్రాంక్ చేయమని అడుగుతూ ఉంటారో వాళ్ళని కూడా ప్రాంక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే అనుభవం ప్రాంక్ చేసినామో అలానే రివర్స్ ప్రాంక్ కాల్ చేయడానికి ట్రై చేశాం కానీ పుల్లహార్ అయింది. ఎనీవేస్ చైతు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు కదా, నేనే తోపు, నేను ఫుల్ ఆన్ బాగా చేస్తాను ప్రాంక్ కాల్స్ అని. సో నువ్వు నిజంగానే తోపు అని ప్రూవ్ చేసుకునే ఒక ఛాన్స్ ఇస్తున్నాను చైతు. మీ అన్నయ్యకి, మీ ఫ్యామిలీ మెంబర్ కి కాల్ చేసి నువ్వు కనుక సక్సెస్ఫుల్ గా ప్రాంక్ చేయగలిగితే నేను నించొని సల్యూట్ చేస్తాను చేతు. ఓకే, మా అన్నయ్యకి వద్దులే, బికాస్ మా అన్న బిజీ ఉంటాడు ఇప్పుడు, బికాస్ ఫుల్ టు హడావుడి జరుగుతుంది కాబట్టి. మా మమ్మీ కాల్ చేస్తాను. ఏం హడావుడి జరుగుతుంది? హడావుడి వాడు బయట ఆఫీస్ షాప్ లో ఉంటాడు కదా, సో విల్ బి బిజీ విత్ దిస్ వర్క్. ఎలా వర్కింగ్ టైం కాబట్టి మార్నింగ్ మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మా మమ్మీని ప్రాంక్ చేస్తాను. ఓకే, ఆల్రైట్, లెట్స్ కాల్ టు మై మామ్. మా అమ్మనే ప్రాంక్ చేస్తాను. ఎట్లా చేస్తాను చూడండి. అసలు ఇది సూపర్ బొనాన్జా అన్నమాట చైతుకి. ఇవాళ కనుక సొంత కొడుకు వాయిస్ గుర్తుపట్టకుండా ఉంటే ఒక అమ్మ ఏం జరుగుతుంది? ప్రాంక్ జరుగుతుంది. ప్రాంక్ కాల్ సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాడా చేతు? చూసేద్దాం, మీరు కూడా చూడండి. రెడీ అవ్వు నుంచొని సాల్యూట్ చేయడానికి. లెట్స్ కాల్ మై మామ్. ఏ ముందే చెప్పి పెట్టేసావా అమ్మ నేను కాల్ చేస్తాను నాన్న? నీలాంటి షీప్ క్యారెక్టర్స్ నేను చేయను. షీప్ ఏదైనా ఛాలెంజ్ ఇస్తే ఛాలెంజ్ తీసుకుంటా. షూర్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నాను. ఓహో, చూద్దాం ఏ రేంజ్ లో చేస్తాడు. మ్యాక్స్ వాళ్ళదేనా అది? హలో హలో, కుమార్ గారు మాట్లాడండి. నమస్తే మేడం, కుమార్ గారు బాగున్నారా? ఎవరండి మీరు? నేను వెంకట్ అండి, మీ ఫేస్బుక్ ఫ్రెండ్ ని. ఎవరు? నా పేరు వెంకట్ అండి, మీ ఫేస్బుక్ ఫ్రెండ్ ని. నాకు ఎవరు తెలీదండి. నేను చైతన్యకు బాగా అంటే నేను సంవత్సరాలు మీతో మాట్లాడాను. నేను చైతన్యకు బాగా అంటే చాలాసార్లు మీతో మాట్లాడాను. నాకు తెలీదండి ఎవరితో చైతన్యం లేదా అంటే? లేదమ్మా. అది చైతన్యం పెద్ద ఫ్యాన్. చైతన్యం ఇచ్చాడు నెంబరు. తీసు అన్న ఎవరికి ఇవ్వడమ్మా నా నెంబర్లు. తీసు అన్నది తీసి మాట్లాడతాను. అంటే ఏం లేదు, మీకు స్పీచ్ అట్లా అట్లా గుర్తుపట్టలేదురా. నాకు కాల్ చేస్తుంటే నేను గుర్తుపట్టేసి దాన్ని ఆ వాయిస్. నీతో అంటే గంటలు రోజు ఫోన్ చేసి మాట్లాడతాను. మమ్మీతో ఫోన్ లో మాట్లాడగా డైరెక్ట్ గానే మాట్లాడతాను కాబట్టి అంత లేదు. మనం ఏం కన్క్లూడ్ చేయాలి కదా. ఎలా ప్రాంక్ అయిపోయింది కదా, మమ్మీ నమ్మేసింది, ఫోన్ పెట్టేసింది. మా చేతి ఎవరికి ఇలా నెంబర్ ఇవ్వడం బా అంట. ఇంత నమ్మకం కొడుకు మీద. హలో, ఏదో ఆంటీ ఫోన్ కట్ అయిపోయింది ఆంటీ. ఫోన్ కట్ చేశాను. ఎవరు నువ్వు? అదే పేరు వెంకట్ ఆంటీ, చెప్పాను కదా చైతన్యకు పెద్ద ఫ్యాన్ ఆంటీ. నేను రేపు మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. నా ఇంటికి వస్తాం. చైతు చెయ్యమ్మా. చైతు రమ్మంటే దాందే ఉంది. నా దగ్గర చైతు అన్న నెంబర్ లేదా ఆంటీ, మీ నెంబరే ఉంది నా దగ్గర. చైతు అన్న ఫ్యాన్ అయ్యి చైతు నెంబర్ లేకుండా నా నెంబర్ ఎలా వచ్చింది నీకు? నేను చాలా అడిగే అన్న నెంబర్ ఇవ్వమని, నెంబర్ ఇవ్వలేదు నాకు. ఏం నీకు నచ్చాయేంటి? కన్న కొడుకు వాటి గుర్తుపట్టినటువంటి అమ్మ రాసుకోండి అందరూ. చచ్చినవాడ. నాకు కాదు ఛాలెంజ్ ఇచ్చింది మా ఫస్ట్ టైం పాస్ లో. దమ్ముంటే నువ్వు తోపు అయితే ఎవరో గొంతు వేరే మాట్లాడి చచ్చినాడు. నెట్ మొహం మాట్లాడుతున్నాడు. కాదంటే మీ అబ్బాయి చైతు మాట్లాడాడు. అబ్బా అదే అంటున్నాను. నెట్ వాళ్ళకి మాట్లాడాడు. కాదు మమ్మీ, నాకు కాదు ఛాలెంజ్ చేసింది. దమ్ముంటే ఇంట్లో మీ మమ్మీకి ఫోన్ చేసి నువ్వు ప్రాంక్ చేస్తే నువ్వు తోపు, నువ్వు నించొని సాల్యూట్ చేస్తా నీకు అని చెప్పింది. సరే ఛాలెంజ్ మనం తీసుకుంటాం కానీ ఛాలెంజ్ తీసుకున్నా నిన్ను అలాగే బక్రా వేసిన. అది ఎవరు బక్రా చేస్తావు? నిన్నే కదా వేసిన. ఇప్పుడు ప్రాంక్ అయ్యావుగా నువ్వు. బాగుందలే నువ్వన్నా చేస్తా. నేను కూడా పెద్ద కథ పట్నం తెచ్చినాడు. నువ్వు నేర్చుకున్నాడు. నాకు మాట అర్థమైపోతుంది. నాది నోట్లో ఏదో పెట్టుకొని గొడ్డ మాట్లాడతావు నాకు అర్థమైంది. నీకు కాదు ఇందాక అది వచ్చింది. అప్పుడు నువ్వే అని ఎక్స్పెక్ట్ చేసా. ఫేస్బుక్ ఫ్రెండ్ అంట. అప్పుడు ఎవరో ఈడే అంటాడు ఫేస్బుక్ ఫ్రెండ్ అని. ఫేస్బుక్ ఫ్రెండ్ ఏమన్నా అది తెలుసు అని
నేను కూడా ప్రాక్టీస్ నీకంత పెద్ద ఇదిగో, నీ యాక్టింగ్ పట్ల ఆంటీ, తెచ్చుకొని మీ- నాకే తెలుసు నేను ఎంత కవరింగ్ చేస్తానో. సో నువ్వు అంత కవరింగ్ చేస్తావు కాబట్టి నేను ఎంత కవరింగ్ చేస్తాను. ఏం కాదురా నిజంగా ఇదైతే ఫ్రాంక్. ఆ ఫ్రాంక్ గా చెప్పిన సర్లే, ఫ్రాంక్ కాల్ అయింది అనుకోని. సరే ఆంటీ అయితే మీరు ప్రాంక్ అవ్వలేదు కదా? ఫ్రాంక్ ఎందుకు అవుతానురా మీ అందరినీ నేను చేస్తాను. నాకు తెలుసు ఆంటీ, నాకు తెలుసు మీరు ప్రాంక్ అవ్వలేదు. నేను సెల్యూట్ చేయక్కర్లేదు చేతకి. అమ్మయ్య. మరి అదే కానీ నా దగ్గర గెలవలేదు. ఆ? ఎవరి దగ్గర గెలవలేదు, నా ఎవరి దగ్గర వేషాలు? సరే ఇంకా ఫోన్ పెట్టు. ఓకే బాయ్. ఇది నిజంగా ఇంటి షూటింగ్ చూసావా అది ఆ? ఫస్ట్ యాక్చువల్ నమ్మేసింది ప్రాంక్ అని. అందుకే నమ్మలేదు. పక్కన మా వదిన చెప్తుంది ఈడేనే ఎవరో అనుకున్నాను ఈడేనని చెప్పింది, లేకపోతే ఎలా చెప్తుంది? ఒకవేళ నమ్మకపోతే ఫోన్ ఎలా పెట్టేస్తుంది? నా అమ్మ గురించి నాకు తెలుసా నీకు తెలుసా? సైలెంట్ కొట్టు. ఎందుకు కొడతా? ఆంటీ ఒప్పుకోలేదు ప్రాంక్ అయ్యానని. నేను సెల్యూట్ కొడతాను అని చెప్పినా కానీ ఆంటీ ఒప్పుకోలేదంటే నిజంగానే చెప్తున్నారు. లేకపోతే అబద్ధం చెప్పాలనుకుంటే ఓకే అవునమ్మా ఇదిగో, అయ్యానమ్మా. ఈ కటౌట్ కి పెద్ద క్యారెక్టర్ అక్కడ ఆమె కవరింగ్ చేసుకోవడంలో కానివ్వు, ఒక నేర్పించడంలో కానివ్వు, హలో, అబ్బాయి. పంచ్ చేయడంలో కానివ్వు. నేను ఆ పొట్టలో ఇచ్చి వచ్చానంటే ఆ పొట్ల ఉంది కాబట్టి నాలో ఇవన్నీ ఉన్నాయి. సో నాకు మించినటువంటి కాదబ్బా, కోపం. అబ్బాయికి టీవీ షోలో ఒక అమ్మాయి సెల్యూట్ కొడుతుంది అంటే ఎవరైనా అబద్ధం చెప్తారా? చెప్పరు కదా. ఎవరన్నా సెల్యూట్ కొడుతుంటే మా అమ్మ ఫుల్ ఖుషి అయ్యేది. కాదు సెల్యూట్ కొడుతుందంటే అవసరం లేదని చెప్పేసి అనుకుని ఉంటుంది. అందుకే వదిలేసి. అవును, ఎందుకంటే ఆంటీ లవ్స్ మీ సో మచ్. ఐ లవ్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తున్నా ఏంటో బయలుదేరదు. అర్థం కాదు.